అన్ని ముత్యమని గాలి పోవాలమ్మా ఎట్లా పోతే
నా పేరు గుండయ్యగా. నా పేరే బుడ్డ శ్రీకాంత్. బుడ్డ ఎక్కడిదిరా? దూడ శ్రీకాంత్. అరే ఇక్కడే పేర్లా ఇక్కడ చూసా కదా మనిషి అది నా పేర్లవరా? నీ సార్ తెంపని పెళ్ళం కాదు, నేను కాదు. బయట కావచ్చు. నా పిల్లలు కావచ్చు. ఎందుకు భర్తను ఎందుకు అనాలి? భర్తను భగవంతునిగా ప్రేమతో చూసుకుంటే ఇట్లా పలకరించదు. వేస్ట్ నువ్వు. అక్కడ చూడండి, ఇక్కడ కాదు బావా, డోంట్ టచ్ అని చెప్పేశానా? అక్కడ ఎవరు ఉన్నారే? 20 మంది మూవలు ఉన్నారు. ఈ బాలు అవుతారు, నాకు అండలు అవుతారు. కాళ్ళు నిన్న అంటారు, కథ చూస్తారు మంచిగా. ఎంతమంది ఉన్నారా? 20 మంది. పోతే సంతానం అయితే బోర్ర వాళ్ళ వాళ్ళ దగ్గరే ఉన్నాయిరా. పెద్ద పెద్ద లింగాలు ఉన్నాయి. ఒక్క లింగాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 2 లింగాలకే కట్టారు. అక్కడ చెప్పారు స్నానం చేసి వచ్చిన అడవిలో పాడవద్ద గుడి ఊరు లేచిపోయింది. గుడి మిగిలిపోయింది. పాడవద్ద పాతాలే గుడి కాడికి వచ్చిండ్రు. గుడి చూడబోతే కాకుల కౌసు కాళ్ళ వంటి పిడిల కౌసు పిక్కల వంటి ఆ గుడిలోన కౌసు ఎత్తి బయట వార పోసిండ్రు. గుడిలోన బంగారు లింగా కాళ్ళ వేలింది. భార్య భర్తలుగా తల్లి భార్య భర్తలు పుణ్య దంపతులు ఇద్దరైనా మాయల కోరి దేవా సంగమయ్యా తండ్రి శంకర ఓ తల్లి పార్వతమ్మ నారు వచ్చోడే నీరు వస్తాడు నీరు వచ్చాడు నారు వస్తాడు కోటీశ్వరుడు గుడికాడ భార్య భర్తలు శిరస్సు కింద పెట్టి శిల్పాలు మీద పెట్టి ఆకారం వదిలిపెట్టి ఓంకార శబ్దముతోటి భార్య
నా పాత్ర చారుగా కొడతలేరా మీరు ఇద్దరు మీరు మర్చిపోయారని చెప్పరాదు ఏడు పొత్తులు ఏడు మాపులు కడుపు కన్నము లేదు కంటి నిద్ర లేదు నమ్మా అయ్యా అది వలపట వైకుంఠము తాపట బ్రహ్మాండం నట్టనడమ భూముల కూసునడం ఓంకారపతి భగవంతుడు దేవరంగమయ్యకైనా కదులు కదులు అంటే కైలాస గదిలాడు ఉన్నది ఉన్నవారు ఇల్లు కాలిపోయిందా పేదవారి వారు కాలిపోయిందా ఇది గట్టి మీద ఉన్న చెట్టు ఆ చెట్టు మీద ఉన్న పక్షిద బండ కింద ఉన్న కప్పదని భగవంతుడు దేవదంగా అయ్యేదైనా ధర్మంగా పురి పట్టాలి పరిపాలన చేసి తోడు రాదు పురుషంగా రాదు గుణవంతురాలు
ఇచ్చినోడే దేవుడు అన్నారు. నరుడిని నమ్మినోడు నష్టపోతాడు, భగవంతుడు నమ్మినోడికి బాధలు లేవు అన్నారు. మరి ఇక్కడ ఏంటి వల్ల భార్య భర్తల ప్రాణం నా కులలో పోయేటట్టున్నదని ఆ భగవంతుడు దేవతలు మరి ఆ తల్లి గర్భాన సంతాన ఫలం ఉందని నేను భగవంతుడు ఒకసారి చూసిండు. తల్లి గర్భాన అసలు పిల్లలనగా ఒక కొడుకు ఒక బిడ్డ కలిగే యోగ్యత ఉన్నదే. మరి ఆ తల్లికి అతిగతి చెప్పి ఫలం ఇచ్చేచ్చినోడు కావాలని భార్య భర్తల ప్రాణం ఒకవేళ నా గుళ్ళల్లో పోతే భగవంతుడు ఉండేందుకు లేకని కానీ నా మీద మన్నంటారు తుమ్మంటారు అని భగవంతుడు ఒకసారి ముందుకు 3 అడుగులు వేసినప్పుడు మరి నేను శాశ్వత నిరూపం కొద్ది భూలోక నగరం వెళ్ళిపోతే పచ్చి మాంసం పిచ్చి మానవు భగవంతుడు వచ్చిన నా పాదం పట్టుకొని ఎండికొండకి అత్తనంటారు. ఎండికొండకు భూలోకానికి దారైతే భగవంతుడు ఒకసారి ఓమున ఒకసారి గిరుణ తిరిగారమ్మా. ఓముల గిరుణ తిరిగినప్పుడు 60 ఏళ్ల పెద్ద మనిషి అవతారం ఎత్తి చెట్టుకు దిగిన కాయ విధంగా కనుక భూలోక నగరం వెళ్ళిపోతానన్నారు. భగవంతుడు దేవతంగా అయ్యనైనా అంతరవి పురారి మాట్లాడోనా కుర్చీలో కూర్చున్న ఆయన వాళ్ళు తాగిన ఆయన చూడ పంచదార ఏందే మరి నన్ను నిద్రంతా డిస్టర్బెంట్ చేస్తున్నావు. అట్లా గుడమందికి లక్షలు చూసినా పోయా ఎవరు నేనా పోతా పోనాని కాదు వాడే అలకదక్కువ అయిందనుకో ఈ ఊరు పొలవారు దాడుకొచ్చేస్తా వాడే ఆయమన్నాడు అయ్యి వెనక మరితే నాకు అదేందే వాడి మీద నీరు కింద నేనెప్పుడు మీద అవుతారు ఇక 2 గంటలకు వీళ్ళందరూ ఎక్కడక్కడ ఇంటికాడ వాళ్ళకి నువ్వు కింద చూస్తారు మీద చూస్తారు. ఒక్కటి వరకు రిజల్ట్ బయటపడలేదు. రిజల్ట్ బయటపడాలంటే నీ బోర్ నా భయం గుడంతా చీకట్లోనే భయంగా దేవుడా ఆడి వదలు అంటాడు గుళ్ళ శ్రీకాడు ఉండదు అంటాడు ఉత్త పిరిగోడు లేదు మూత్రాన్ని బయటికి వెళ్ళడం నాకు వచ్చే పట్టేళ్ళు కొట్టుకోగా అయిపోలే. మరి రోజు నువ్వు ఇంటికనే ఉంటావా? ఏ పల్లెకన్నా
ఎవరికన్నా పోతాం అప్పుడు ఆ పటేల్ గతి ఏం కావాలి ఆయన తెలియకల్లోడేనయ్యా ఎట్లెట్లా ఏం చేస్తాడవ్వా ఈయన సోపలు పట్టిండు వీరున్న ఆయన క్లాస్మేట్లు వీళ్ళు నేను ఏ ఊరికన్నా పోతే ఏ పల్లెకన్నా పోతే సీక పడంగా ఇంట్లో పెద్ద లోట పెట్టుకుంటాడు అయ్యో తెల్లర వారు లోట మోతో రింపుతాడే నావో అమ్మా నువ్వు బతకద్దు లంచ కొడుకు రోడ్డు పోయి అలా ఆడ వండిపోయి బస్సు లారీన దొక్కుతుంది నువ్వు తప్పదు లంచ ఓరి వారి నేను తాగుతాను నాతో నువ్వు కూడా తాగాలి నేను డోర్ తాగాలి నువ్వు తాగాలి డోర్ తాగాలి ఎందుకురా ఓరి వారి మొన్న మా ఊరు పక్క పోయి కథకు వచ్చిర్రా కథ అయిపోయాక పొద్దుగాల మా ఇంటికి రారా ఇక్కడ దాకా వచ్చిర్రు శాదాంతరా నేను అన్నరా మా ఇంటికి వచ్చిర్రా మోంగ అడిగిర్రా వాళ్ళు ఉంటే ఇక్కడ అనుకుంటాను బస్సలోట ఏంద్ర మీ నీళ్ళని వాసన వస్తానేమో డోలోడు తాలకూడ అంటాడు మా కేసీఆర్ వల్ల గిట్లే భార్య భర్తలైనా భార్య భర్తలాట తుంగర్యాలో వెళ్ళినారు తుంగర్యాలో గజ్జి కుక్కలు ఎక్కుతాను ఏందిరా అరే ఎవరిరా నా పిల్ల మిండేనువా ఓరు వారి నా పిల్ల మిండేను నాతో చెప్పపోరా అరే ఇల్లు అనుకున్నావా కళ్ళం అనుకున్నావు ఈడియట్ డాన్సర్స్ ఏంది బిడ్డ నన్నేం కొడతానవురా నువ్వు నన్నేం కొడతానా బిడ్డ నువ్వు నన్నేం కొడతానవురా అయ్యా బాపు నువ్వు భయపడకు ఎందుకంటే నువ్వు 60 ఏళ్ళ కెచ్చు 70 ఏళ్ళ మితి పెద్ద మనిషి కాబట్టి ఈయన ఉరికేదని భయపడుతున్నావు కదా అంతే కదా బిడ్డ ఆయన ఉత్తోడే ఎందుకు బిడ్డ నువ్వు ఉరుకుతానే ఉరికిస్తాడు మరినవనుకో మనసు కొత్త పప్పుడు సెట్టు వారి బిడ్డ కొడతావారా బిడ్డ అరే కొడతావారా చేపలకెళ్ళి కడుగు బయట పెట్టాం అనుకో బిడ్డ ఓం నమో శివాని నీ కాలసందులు కచ్చేసింది అనుకో ఈ ఊరోళ్ళందరూ చూడంగా నిన్నేమో ఆడికుక్కని చేస్తా డోలు కొట్టేటోడు మో కుక్కని చేస్తా బిడ్డ మాదే ఉంటది ఏం గుడ్లు నన్ను గుడ్జోడి చేసి రాజాల పొడి తిరిగి జంగమైన కళ్ళ చూసింది